రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ చేసింది సర్కార్. మొత్తం 20 మంది ఐఏఎస్లను ట్రాన్స్ఫర్ చేసింది రేవంత్ సర్కార్. సీఎంగా రేవంత్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒకేసారి 20 మంది ఐఏఎస్లను బదిలీ చేయడం ఇదే మొదటిసారి. నాగర్ కర్నూల్ కలెక్టర్గా సంతోష్ బడావత్, సిరిసిల్ల కలెక్టర్గా సందీప్ కుమార్, కరీంనగర్ కలెక్టర్గా అనురాగ్ జయంతిని నియమించింది ప్రభుత్వం. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది సర్కార్. మొత్తం 20 మంది ఐఏఎస్లను ట్రాన్స్ఫర్ చేసింది రేవంత్ సర్కార్. సీఎంగా రేవంత్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒకేసారి 20 మంది ఐఏఎస్లను బదిలీ చేయడం ఇదే మొదటిసారి. నాగర్ కర్నూల్ కలెక్టర్గా సంతోష్ బడావత్, సిరిసిల్ల కలెక్టర్గా సందీప్ కుమార్ జా, కరీంనగర్ కలెక్టర్గా అనురాగ్ జయంతిని నియమించింది ప్రభుత్వం. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది సర్కార్. మొత్తం 20 మంది ఐఏఎస్లను ట్రాన్స్ఫర్ చేసింది రేవంత్ సర్కార్. సీఎంగా రేవంత్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒకేసారి 20 మంది ఐఏఎస్లను బదిలీ చేయడం ఇదే మొదటిసారి. నాగర్ కర్నూల్ కలెక్టర్గా సంతోష్ బడావత్, సిరిసిల్ల కలెక్టర్గా సందీప్ కుమార్ జా, కరీంనగర్ కలెక్టర్గా అనురాగ్ జయంతిని నియమించింది ప్రభుత్వం. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది సర్కార్. మొత్తం 20 మంది ఐఏఎస్లను ట్రాన్స్ఫర్ చేసింది. సీఎంగా రేవంత్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒకేసారి 20 మంది ఐఏఎస్లను బదిలీ చేయడం ఇదే మొదటిసారి. నాగర్ కర్నూల్ కలెక్టర్గా సంతోష్ బడావత్, సిరిసిల్ల కలెక్టర్గా సందీప్ కుమార్ జా, కరీంనగర్ కలెక్టర్గా అనురాగ్ జయంతిని నియమించింది ప్రభుత్వం. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది సర్కార్. మొత్తం 20 మంది ఐఏఎస్లను ట్రాన్స్ఫర్ చేసింది రేవంత్ సర్కార్. సీఎంగా రేవంత్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒకేసారి 20 మంది ఐఏఎస్లను బదిలీ చేయడం ఇదే మొదటిసారి. నాగర్ కర్నూల్ కలెక్టర్గా సంతోష్ బడావత్, సిరిసిల్ల కలెక్టర్గా సందీప్ కుమార్ జా, కరీంనగర్ కలెక్టర్గా అనురాగ్ జయంతిని నియమించింది ప్రభుత్వం. మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, కలెక్టర్ల బదిలీకి సంబంధించి పూర్తి వివరాలేంటి? అపర్ణ, గత వారం 10 రోజుల నుంచి కూడా ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించి భారీ స్థాయిలో బదిలీలు ఉంటాయని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే డిపార్ట్మెంట్ల వారీగా ఇప్పటికే ఆ బదిలీలకు సంబంధించినటువంటి అన్ని కూడా రెడీ చేసి పెట్టింది ప్రభుత్వం. అయితే పెద్ద స్థాయికి సంబంధించినటువంటి ఐఏఎస్ ఐపీఎస్కి సంబంధించినటువంటి బదిలీలు కూడా పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇవాళ బదిలీ చేసిన దాంట్లో ఒకేసారి 20 మంది ఐఏఎస్లను బదిలీ చేశారు. సో ఎక్కడెక్కడ పోస్టింగు ఏంటి అనే దానిపైన ఇచ్చారు. అంటే ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పెద్ద ఎత్తున బదిలీలు ఉంటాయని చెప్పేసి అన్నారు. దానికి సంబంధించిన అన్ని ఇప్పటికే అంటే డిపార్ట్మెంట్ల వారీగా రెడీ చేసి పెట్టారు. కాబట్టి దానికి సంబంధించి ఇవాళ ఒకేసారి 20 మందికి సంబంధించినటువంటి ఐఏఎస్లకు సంబంధించినటువంటి బదిలీలు, తర్వాత ఎక్కడ పోస్టింగ్ అనే దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించిన జీవో విడుదల చేశారు. ఒకసారి మనం చూస్తే మనము ఈ పెద్దపల్లి కలెక్టర్గా కొత్తగా ఈ ముజిబుల్ ఖాన్కు సంబంధించి ఖమ్మం కలెక్టర్గా ఉన్న ఆయన పెద్దపల్లిలో ఉన్న ఖమ్మం కలెక్టర్గా బదిలీ చేశారు. సో ఆ పెద్దపల్లిలో ఇప్పటి వరకు ఉండే ఆయన ఖమ్మంకు బదిలీ చేశారు. తర్వాత మంచిర్యాల కలెక్టర్ సంతోష్ బడావత్ నాయక్ను నాగర్ కర్నూల్ కలెక్టర్గా బదిలీ చేశారు. ఇక ట్రాన్స్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా సందీప్ జాను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా బదిలీ చేశారు. సో దీంతో పాటు ఇక కరీంనగర్ కలెక్టర్గా అనురాగ్ జాని, హన్మకొండ కలెక్టర్గా ప్రావీణ్యని, ఇక వరంగల్ నుండి హన్మకొండకు బదిలీ. ఈ ప్రావీణ్య అనే వాళ్ళు ఇప్పటి వరకు వరంగల్లో ఉండే, వరంగల్ నుంచి హన్మకొండ కలెక్టర్గా బదిలీ చేశారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్గా జితేష్ వి పటేల్ను నియమించారు. తర్వాత కామారెడ్డి నుండి, అంటే ఈయన ఇప్పటి వరకు కూడా కామారెడ్డి నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కలెక్టర్గా నియమించారు. ఇక కామారెడ్డి కలెక్టర్గా ఆశీష్ సంగ్వాను కామారెడ్డి కలెక్టర్గా నియమించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్గా రాహుల్ శర్మను నియమించారు. ఈయన రాహుల్ శర్మ వికారాబాద్కు సంబంధించి వికారాబాద్ జిల్లాకు అడిషనల్ కలెక్టర్గా ఉండే, అక్కడి నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు కలెక్టర్గా నియమించారు. ఇక ఈ మధ్య కాలంలో నల్గొండ కలెక్టర్కి సంబంధించి కూడా బదిలీ చేశారు. అయితే మొన్ననే ఈ మధ్యలోనే అక్కడ ఈ హరిచంద్రను నియమించారు. అయితే హరిచంద్రను కూడా మళ్ళీ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత ఈ నల్గొండ కలెక్టర్గా ఇప్పుడు హరిచందన ప్లేస్లో నారాయణ రెడ్డిని నియమించారు. హరిచందనను ప్రస్తుతం అయితే జిఐడికి రిపోర్ట్ చేయని చెప్పారు. ఇక ఇట్లా అన్ని 20 జిల్లాలకు సంబంధించి 20 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ వాళ్ళకు సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడ పోస్టింగ్ అనే దానిపైన మొత్తం 20 మందికి సంబంధించినటువంటి బదిలీల జీవో కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం విడుదల చేసింది. అయితే వీటితో పాటు ఇంకా పెద్ద స్థాయికి సంబంధించి కూడా ఈ బదిలీలు ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి అన్ని ఇప్పటికే రెడీ చేసి పెట్టింది. అవి కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉంటుంది. ఐఏఎస్లతో పాటు ఐపీఎస్లకు సంబంధించినటువంటి
బదిలీ కూడా పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంటుంది. సో కాంగ్రెస్ ఇందాక చెప్పుకున్నట్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులను అంటే ప్రయారిటీని బట్టి ఎక్కడెక్కడ ఎవరిని నియమించాలి, ఎక్కడి నుంచి మనకు ఎలాంటి ఎక్కువగా ఈ వర్క్స్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఎవరు ఎక్కడైతే సూటబుల్ అయితే ఏ జిల్లాలో ఏ కలెక్టర్ ఉండాలి, సెక్రటరీ స్థాయిలో ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎవరు ఉంటే బాగుంటుంది అనే దానిపైన ఇప్పటికే ఒక క్లారిటీగా ఉంది ప్రభుత్వం. దానికి సంబంధించిన ఒక రిపోర్ట్ కూడా తయారు చేసింది. దానికి సంబంధించి మరికొన్ని రోజుల్లోనే పూర్తి స్థాయిలో మరికొంతమంది ఐఏఎస్లతో పాటు ఐపీఎస్లకు సంబంధించినటువంటి బదిలీ కూడా చేసే అవకాశం ఉంటుంది అపర్ణ.